హలో అండి. అత్తయ్య నర్సరీ నుండి కొన్ని ఇండోర్ ప్లాంట్స్ తెచ్చారండి. వాటిని ఎలా రీపాట్ చేశారో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇవి పాట్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నవే అండి. సాయిల్ ఏం చేంజ్ చేయట్లేదు. జస్ట్ అందులో ఉన్న మట్టి కాస్త గట్టిగా పడిందనేసి కాస్త గుల్లగా చేస్తున్నారు. ఇది సాయిల్లో ఆల్రెడీ ఇంతకు ముందే కోకోపీట్, వర్మీ కంపోస్ట్ అన్నీ మిక్స్ చేసి పెట్టారు. ఇలా గుల్లగా చేయడం వల్ల ఏంటంటే మనకి రూట్స్ అనేవి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. చూడండి, మట్టి ఇలా ముద్దలాగా లేకుండా గుల్లగా ఉండాలండి. మనం పాట్లోనే కాదండి, నేల మీద మొక్కలు నాటినా కూడా మన మొక్క సైజుని బట్టి దాని సరౌండింగ్స్లో కూడా ఇలా గుల్లగా చేసి పెట్టడం వల్ల దాని రూట్స్ అనేవి ఈజీగా స్ప్రెడ్ అవి మొక్క అనేది హెల్తీగా పెరుగుతుంది బాగా. మనం నర్సరీ నుండి తేగానే వెంటనే మొక్కను నాటకూడదంటండి. ఒక 1 డే మన ఇంట్లో ఉండే క్లైమేట్ కానీ, మన గార్డెన్లో ఉండే క్లైమేట్ కానీ వాటికి కాస్త అలవాటు అవ్వాలంట. మొక్కలు నాటడం అయితే అయిపోయిందండి. ఇంకా వీడియో అయిపోయిందా అంటే లేదు, ఇంకా కొంచెం ఉంది అంటుంది. ఏం చేస్తుందో చూడండి. అత్తయ్యకి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అండి. చాలా ఓపికగా చేసుకుంటుంది అన్నీ. కుండీల చుట్టూ మట్టి అంటుకుందంట, అందుకని ఇలా తడిగుడ్డ పెట్టి మరీ క్లీన్ చేస్తున్నారు.
ఇది యూరియా ఇంకా డిఏపి అండి. 45 డేస్కి ఒకసారి అన్ని మొక్కలకి వేస్తూ ఉంటారు. ఇంకా వాటికి వేసే టైం వచ్చేసిందంట, వాటితో పాటు వీటికి కూడా కొంచెం వేస్తున్నారు. మనకు కుండీలో నుంచి ఎక్సెస్ వాటర్ బయటకు వస్తాయి కదండి, అందుకోసం అని చెప్పేసి ఇవి ఇలా ప్లేట్స్ కూడా తీసుకొచ్చారు వాటి కోసం. ఇండోర్ ప్లాంట్స్కి వాటర్ డైలీ పోయాల్సిన అవసరం లేదండి, 2-3 డేస్కి ఒకసారి పోసినా సరిపోతుంది వాటికి వాటర్. లాస్ట్ టైం ఇండోర్ ప్లాంట్స్ తెచ్చినప్పుడు ఇంటి లోపలే పెట్టామండి. మరి ఆక్సిజన్ లెవెల్స్ సరిపోకపోవడం వల్ల ఏంటో కానీ ఎక్కువ డేస్ బతకలేదు అవి. అందుకని ఈసారి బయట పెడుతున్నాము. అంటే డైరెక్ట్ సన్లైట్ పడదు, జస్ట్ బయట పెడుతున్నాం అంతే.